ఇప్పుడు మనం ఇంటి నిర్మాణానికి వస్తే ఇక్కడ చూడండి, హస్బెండ్, వైఫ్, వాళ్ళ పిల్లలు, పేరెంట్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వీళ్ళందరికీ సంబంధించిన, హస్బెండ్కి సంబంధించిన జన్మ నక్షత్రం తీసుకుంటాం, వైఫ్కి సంబంధించిన జన్మ నక్షత్రం తీసుకుంటాం, పిల్లలకు సంబంధించిన జన్మ నక్షత్రం తీసుకుంటాం, పేరెంట్స్కి సంబంధించిన జన్మ నక్షత్రం తీసుకుంటాం, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ జన్మ నక్షత్రం తీసుకుంటాం. సార్ జన్మ నక్షత్రం లేని వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పిలిచే పేరు ఉంటుంది కదా, ఆ పేరు ప్రకారం కూడా నక్షత్రం పంపించాలి మాకు. ఎందుకు పంపించాలంటే కొన్ని సందర్భాల్లో ఇందులో ఏదైనా మ్యాచెస్ కాలేదనుకోండి, ఇది 70% జన్మ నక్షత్రాల స్కోర్ అయితే 30% అనేది నామ నక్షత్రాలకు సంబంధించిన స్కోరింగ్ ఇస్తుంది. అయితే వీళ్ళందరి నక్షత్రాలు తీసుకొని అన్ని నక్షత్రాలకు మ్యాచ్ అయిన కొన్ని నక్షత్రాలు వస్తాయి, 1 కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 4 కానీ, 5 కానీ, 6 కానీ, 8 కానీ, ఇట్లా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు అందరికీ మ్యాచ్ అయిన ఒక నక్షత్రం ఏది వస్తుందో అదే నక్షత్రం ఈ ఇంటి కొలతకు వచ్చే విధంగా సెట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక 30 అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఎంత అవుతుంది? 120 మొత్తం చుట్టుకొలత, 120 ఫీట్ల చుట్టుకొలత. సో ఇలాంటి మరిన్ని రహస్యాలు మీరు తెలుసుకోవాలి, ఒక ఇంటిని మంచి శక్తివంతంగా మార్చాలని భావిస్తే 100% మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ 10 మందితో షేర్ చేయండి. మీరందరూ బాగుండాలని కోరుతూ, పూర్తి వీడియో లింక్ మన టైటిల్ పైన ఇస్తున్నాను, మీరు క్లిక్ చేసి పూర్తి వీడియో అనేది చూడండి.